Hi friends, welcome back to our channel. Today our lesson name is Swami Vivekananda. Today our lesson name is Swami Vivekananda, 4th class, unit number 4. Unit number 4. ఈరోజు మన అదృష్టం ఏంటంటే మనం ఈ లెసన్ రికార్డ్ చేసే టైం ఏంటంటే జనవరి 12th రికార్డ్ చేస్తున్నాం. వీలైతే ఈరోజు అప్లోడ్ చేస్తాం, లేదంటే రేపు అప్లోడ్ చేస్తాం. జనవరి 13th అప్లోడ్ చేస్తాం. జనవరి 12th స్పెషల్ ఏంది? నేషనల్ యూత్ డే. మనం ఎవరిని పురస్కరించి చేసుకుంటాం? స్వామి వివేకానంద గారిని పురస్కరించుకుంటూ జనవరి 12th మనం నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈరోజు డేట్ కూడా మనం లక్కీగా ఈరోజు డేట్ కూడా జనవరి 12th. మనం రికార్డ్ చేసే టైం కూడా జనవరి 12th. అండ్ మనం ఎక్స్ప్లెయిన్ చేసిన లెసన్ కూడా స్వామి వివేకానంద గారి గురించే. ఇట్స్ వెరీ లక్కీయెస్ట్ డే. నౌ యూ కెన్ ప్రొసీడ్ ఇట్ ద గివెన్ ప్యాసేజ్. ఈ ప్యాసేజ్ని చదవండి. ఈ ప్యాసేజ్ని బట్టి ఈ మిస్సింగ్ లెటర్స్ని ఫిల్ చేయండి. ఓకే, ఆ ప్యాసేజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? వివేకానంద ద గ్రేట్ కానీ స్టార్ట్ అయ్యి సచ్ స్టోరీస్ కానీ వరకు ఎండ్ అవుతుంది. వీ కెన్ నౌ అవర్ టాస్క్ ఈజ్ సప్లయింగ్ ద మిస్సింగ్ లెటర్స్. ఆ ఓట్లో సప్లయింగ్ చేయాలి మిస్సింగ్ లెటర్స్ని. ఓకే, ఈ విధంగా ఎంప్టీ షీట్ ఉంటుంది. ఈ విధంగా మనం ఫిల్ చేస్తాం. రైట్, స్మాల్, డివైన్, చిల్డ్రన్, ఫాదర్, ఫ్యామిలీ, ఎపిక్, పీసీ. ఈ విధంగా మిస్ అయిన లెటర్స్ని మనం సప్లై చేసి ఇక్కడ ఫిల్ చేసి మీనింగ్ఫుల్ వర్డ్స్ని మనం రాయాలి. ఓకే, బిసైడ్, మదర్. ఈ విధంగా మిస్ అయిన లెటర్స్ని ఫిల్ చేసి మీనింగ్ఫుల్ వర్డ్స్ని రాసాం. రైట్, నెక్స్ట్ వన్. రీడ్ ద పారాగ్రాఫ్ 1 and 2. 1 and 2 పారాగ్రాఫ్ని చదివి అండ్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్. ఆ పారాగ్రాఫ్లోంచి ఈ సెంటెన్స్ని ఫిల్ చేయండి అంటున్నాడు. ఫిల్లింగ్ ద బ్లాంక్స్. నరేంద్ర వాజ్ బోర్న్ ఇన్. ఎక్కడ పుట్టాడు? నరేంద్ర సారు సిమోలియా ప్రాంతంలో పుట్టడం జరిగింది. నరేంద్రస్ ఫాదర్ ఎవరు? విశ్వనాథ్ దత్తా గారు నరేంద్రస్ ఫాదర్. చిల్డ్రన్ కాల్డ్ హిమ్. ఏ విధంగా పిలుస్తారు? వాళ్ళు చిల్డ్రన్స్ ఎలా పిలుస్తారు? నరేంద్ర అని చెప్పి పిలుస్తారు. ఓకే, నరేంద్ర మదర్ స్పెండ్ హర్ టైమ్. ఆమె టైం అంతా, వాళ్ళ మదర్ గారు వాళ్ళ టైం అంతా ఎక్కడ స్పెండ్ చేస్తారు? ఈ సింగింగ్ అండ్ నేరేటింగ్ స్టోరీస్ ఫ్రమ్ గ్రేట్ ఎపిక్స్. మహాభారత, రామాయణ ఇటువంటి గ్రేట్ ఎపిక్స్ నుంచి వాటిని సింగ్ చేయడం కానీ, నేరేట్ చేయడం కానీ, ఆ స్టోరీస్ని నేరేట్ చేయడం కానీ ఆమె టైంని అక్కడ స్పెండ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్. రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ద ఫిల్లింగ్ ద మిస్సింగ్ లెటర్స్. రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండ్ ఫిల్ ఇన్ ద మిస్సింగ్ లెటర్స్. ఈ వర్డ్స్ని ఫాలో అవ్వండి అండ్ కింద ఇచ్చినటువంటి ఈ వర్డ్ యొక్క మిస్సింగ్ లెటర్స్ని ఫైండ్ అవుట్ చేసి ఫిల్ చేయండి అంటున్నారు. ఓకే, ఈ వర్డ్ని మనం లిజనింగ్ అనే వర్డ్ని మనం ఫిల్గా నేర్చుకోవాలి అండ్ నేరేటింగ్ నేర్చుకోవాలి. సింగింగ్ ఈ వర్డ్స్ నేర్చుకుంటే ఇక్కడ మిస్ అయిన లెటర్స్ని యాజ్ టీజ్గా పైన చూసి మనం ఫిల్ చేసుకుంటూ పోవచ్చు. ఓకే, సింగింగ్ ఈ విధంగా మిస్ అయిన లెటర్స్ని ఫిల్ చేయాలి. నెక్స్ట్ వర్క్షీట్ 4.2. వర్క్షీట్ 4.2 ఈ విధంగా ఎంప్టీ షీట్ ఉంటుంది. మనం ఏ విధంగా ఫిల్ చేయాలి, మనకి టాస్క్ ఏమి ఇచ్చాడో చూద్దాం. వర్క్షీట్ 4.2. రీడ్ ద గివెన్ ప్యాసేజ్. ఈ ప్యాసేజ్ని ఒకసారి చదవండి. ద చైల్డ్హుడ్ ఆఫ్ నరేంద్ర, హిమ్, ఎనీ హామ్. ఈ ప్యాసేజ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ ఎండ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? అన్స్క్రీమబుల్ వర్డ్స్ అంటే జంబుల్ చేసినటువంటి లెటర్స్ని మనం ఫిల్ చేసి మీనింగ్ఫుల్ వర్డ్గా ఇక్కడ రాయాలి. సో ఈ విధంగా చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినాడు. చైల్డ్హుడ్ని ఈ విధంగా జమ్ములు చేసి ఇచ్చున్నాడు. ఈ విధంగా మనం మీనింగ్ఫుల్ వర్డ్గా చైల్డ్హుడ్గా రాసాం. ఈ వర్డ్స్ని మనం ఒకసారి చూసుకుంటూ పోదాం. కరేజ్, ప్రెజెన్స్, యాక్టివ్, యానిమల్స్ అనే వర్డ్ని ఈ విధంగా ఈ లెటర్స్, దాంట్లో ఉన్న లెటర్స్ జంబుల్ చేసి తిరిగి తిప్పించి తప్పుగా ఇవ్వడం జరిగింది. మనం వీటిని కరెక్ట్గా మీనింగ్ఫుల్ వర్డ్గా కరెక్ట్ చేసి రాసాం. ఫేవరెట్, మెడిటేషన్, ప్లేస్. దట్ ఈస్ ద అన్స్క్రీమబుల్ వర్డ్స్. నెక్స్ట్ యాక్టివిటీస్. రీడ్ ద పారాగ్రాఫ్ 2 and 3 and 4. 2, 3, 4 పారాగ్రాఫ్ని చదివి ఫ్రమ్ ద లెసన్, ఆ లెసన్లో చదివి, స్వామి వివేకానంద లెసన్లో చదివి నౌ ఫిల్లింగ్ ద బ్లాంక్స్. మన టాస్క్ కింద ఫిల్ చేయాలి. ఈ ప్యాసేజ్, ఈ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ని మనం ఫిల్ చేయాలి. నరేంద్ర, ఆ ప్యాసేజ్లో ఏముంటుంది? నరేంద్ర వాజ్ వెరీ డాష్. ఏముంటుంది? యాక్టివ్ అని ఉంటుంది. హీ డాష్ బర్డ్స్ అండ్ యానిమల్స్. దేన్ని ప్రేమించేవాడు? బర్డ్స్ అండ్ యానిమల్స్. ప్రేమించడం అంటే లవ్డ్. హిస్ ఫ్రెండ్స్ ప్లేడ్ ద రోల్స్ ఆఫ్ డాష్ ఇన్ ద గేమ్. వాళ్ళు ఆడిన ఆ గేమ్లో వాళ్ళు ఏ పాత్రల్ని ప్లే చేశారు? వాళ్ళ ఫ్రెండ్స్ మినిస్టర్స్ పాత్రల్ని ప్లే చేశారు. నరేంద్ర మెడిటేటెడ్ లైక్ డాష్. మెడిటేషన్ చేస్తామంటే నరేంద్ర సార్ ఎలా ఉంటారు? లిటిల్ బుద్ధలాగా కనిపిస్తారు. ఓకే, నౌ నెక్స్ట్ యాక్టివిటీస్. స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్, రైట్ సెంటెన్సెస్. ఈ పట్టిక ఆధారంగా మనం కొన్ని సెంటెన్సెస్ని మ్యాక్సిమం ఫిల్ చేసి ఇక్కడ రాయాలి. చూద్దాం. హిస్ ఫేవరెట్ గేమ్ వాజ్ హాకీ. హిస్ ఫేవరెట్ గేమ్ వాజ్ ఫుట్బాల్. హిస్ ఫేవరెట్ గేమ్ వాజ్ ఖోఖో. హిస్ ఫేవరెట్ గేమ్ వాజ్ కబడ్డీ. హిస్ ఫేవరెట్ గేమ్ వాజ్ క్రికెట్. ఈ విధంగా ఈ కాలమ్స్ని ఫిల్ చేసి మనం మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ని క్రియేట్ చేసి రాస్తాం. నౌ
నెక్స్ట్ వర్క్ షీట్ 4.3. ఇక్కడ టాస్క్ ఏంటంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయడం. ఈ విధంగా ఎంటీ షీట్స్ ఇచ్చుంటారు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, వాడు ఇచ్చినటువంటి వర్డ్స్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే దాంట్లో నుంచి ఫస్ట్ లెటర్స్ని మనం తీసి ఫస్ట్ పక్కన రాసుకోవాలి. GTNFQ. ఈ లెటర్స్ని ఒక దగ్గర రాసుకుంటే ఈ ఆల్ఫాబెటికల్లో ఏది ఫస్ట్ వస్తుంది? జీ ఫస్ట్ వస్తుందా, టీయా, ఎన్నా, ఎఫ్ఆ, క్యూ? ఈ విధంగా ఏదైతే ఫస్ట్ వస్తుందో దానికి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలి. సో ఇక్కడ మన ఏబిసిడీలో ఏది ఫస్ట్ వస్తుంది? ఎఫ్. సో ఫర్ గాడ్. నెక్స్ట్ జీ, గేమ్స్. నెక్స్ట్ ఎన్, నెవర్. నెక్స్ట్ క్వశ్చన్, క్యూ. నెక్స్ట్ లాస్ట్ టీ, టీచర్. దట్ ఈస్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఈ విధంగా ఎంటీ ఇచ్చుంటారు, మనం ఈ విధంగా ఫిల్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం. రైట్, దట్ ఈస్ ద ఎంటీ ఫామ్. ఈ విధంగా ఫిల్ చేసి ఉన్నది చూద్దాం. ఫస్ట్ వన్ రాంగ్, ఎర్రర్, కరెక్ట్, మదర్, హ్యాపెన్. ఈ విధంగా ఫస్ట్ లెటర్స్ మనం రాసేసుకుంటాం. సో ఏబిసిడి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏది ఫస్ట్ వస్తుంది? ఏబిసిడిలో ఏబిసి. సి ఈజ్ ద ఫస్ట్ వన్. సో కరెక్ట్ ఈజ్ ద ఫస్ట్ లెటర్, ఫస్ట్ వర్డ్. నెక్స్ట్ ఈ సెకండ్ వర్డ్, ఎర్రర్. నెక్స్ట్ హెచ్ ఈజ్ థర్డ్ వర్డ్, హ్యాపెన్. ఎం ఈజ్ ఫోర్త్ వర్డ్, మదర్. లాస్ట్ వన్ ఈజ్ రాంగ్. దట్ ఈస్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్, రైట్ వన్. నెక్స్ట్ స్కూల్, బాయ్, షూర్, మేడ్, ఈవెన్. దీంట్లో ఫస్ట్ లెటర్స్ ఏముంది? ఎస్, బి, ఎస్, ఎం, ఈ. ఈ ఫస్ట్ లెటర్స్ రాసుకున్నాం. దీంట్లో ఫస్ట్ ఏది వస్తుంది మనకి? ఏబిసిడిలో ఏబి ఫస్ట్ ఇది వస్తుంది కాబట్టి బి ఉన్నది లెటర్, వర్డ్ బాయ్ ఫస్ట్ రాసేసుకోండి, బాయ్. నెక్స్ట్ ఈ వస్తుంది కాబట్టి ఈవెన్ సెకండ్ వర్డ్గా రాసుకుంటాం. నెక్స్ట్ ఏమొస్తుంది? ఏబిసిడిఎఫ్, జిహెచ్, ఎస్ వస్తుందా, ఎం వస్తుందా? ఎం వస్తుంది కాబట్టి థర్డ్ వర్డ్ కింద రాసుకుంటాం. నెక్స్ట్ ఫోర్త్ వర్డ్ ఏది డిసైడ్ చేయాలనుకున్నప్పుడు ఎస్ అని రెండు వర్డ్స్ లెటర్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఈక్వల్గా ఉన్నప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి? నెక్స్ట్ లెటర్కి షిఫ్ట్ అవ్వాలి. నెక్స్ట్ లెటర్కి షిఫ్ట్ అవ్వాలంటే దీంట్లో ఏ లెటర్ ఉంది? ఫస్ట్ సి, నెక్స్ట్ యూ ఉంది సెకండ్ లెటర్. సో సెకండ్ లెటర్లో సియు ఉంది కాబట్టి దీంట్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏది ఫస్ట్ వస్తుంది? సి. సో సి ఉన్న లెటర్ ఆ వర్డ్ని మనం ఫోర్త్ ర్యాంక్ ఇస్తాం, స్కూల్. ఇంకా లాస్ట్ మిగిలిపోయింది షూర్. దట్ ఈస్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఈ విధంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ని మనం ఫిల్ చేయాలి. ఓకే. నెక్స్ట్ సన్, ఫీల్, రైట్, ట్రూత్, లెటర్. ఈ విధంగా సేమ్ అదే ప్యాటర్న్లో ఎఫ్ ఫస్ట్ వస్తుంది, ఫీల్. నెక్స్ట్ ఎల్ వస్తుంది, లెటర్. నెక్స్ట్ రైట్, ఆర్ వస్తుంది. తర్వాత ఎస్ వస్తుంది, సన్. తర్వాత వస్తుంది టీ, ట్రూత్. దట్ ఈస్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. నెక్స్ట్ వన్ రీడ్ ద పారాగ్రాఫ్ గివెన్ బిలో ఫ్రమ్ ద లెసన్. పారాగ్రాఫ్ని చదవండి. నరేంద్ర వాజ్ గుడ్ కానీ స్టార్ట్ అయ్యి హీ రిగ్రెట్ ఇట్ వరకు ఎండ్ అవుతుంది. నౌ ఫిల్లింగ్ ద బ్లాంక్స్. ఈ బ్లాంక్స్ని మనం ఫిల్ చేద్దాం. నరేంద్ర ఆన్సర్ ద టీచర్స్ క్వశ్చన్. కరెక్ట్గా ఆన్సర్ చేశాడా? యాస్, కరెక్ట్లీ. నరేంద్రస్ ప్రొటెస్ట్ మేడ్ హిస్ టీచర్ డాష్. శిక్షించబడ్డాడు. ఎలా శిక్షించబడ్డాడు? ఒక టు స్లాప్ నరేంద్ర, చెంపదెబ్బ వేయడం జరిగింది. డాష్ టీచర్ పనిష్ నరేంద్ర. ఎవరు పనిష్ చేశారు? జియోగ్రఫీ టీచర్ పనిష్ చేయడం జరిగింది. నరేంద్ర మదర్స్ అడ్వైజ్ హిమ్ టు ఫాలో. ఏం అడ్వైజ్ చేసింది? నిజాన్ని మాత్రమే ఫాలో అవ్వు, ద ట్రూత్ని ఫాలో అవ్వు అని చెప్పి సజెస్ట్ చేయడం జరిగింది. లేటర్ ద టీచర్ రియలైజ్డ్ హిస్ మిస్టేక్. టీచరు తన మిస్టేక్ని రియలైజ్ చేసుకొని రిగ్రెట్ ఇట్, దాన్ని మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకున్నాడు. చాలా చింతించాడు టీచర్ కూడా. ఓకే, రైట్. నెక్స్ట్ వర్క్ షీట్ 4.4. ఈ విధంగా వర్క్ షీట్ ఉంటుంది, ఎంటీ షీట్ ఉంటుంది. మనం ఈ విధంగా ఫిల్ చేద్దాం. వాట్ ఈస్ ద టాస్క్? రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ యువర్ లెసన్. ఆ ప్యాసేజ్ని చదవండి. నరేంద్ర వాజ్ ఏ కాడి నుంచి స్టార్ట్ అవుతుంది, శ్రీ రామకృష్ణ పరమహంస వరకు ఎండ్ అవుతుంది. మనల్ని ఏం చేయమంటున్నారు? నౌ మ్యాచ్ ద సినోనియమ్స్. సినోనియమ్స్ని మ్యాచ్ చేయమంటున్నాడు. సినోనియమ్స్ మీన్స్ ఈక్వల్ మీనింగ్ ఉన్నటువంటి ఆ వర్డ్కి ఈక్వల్ మీనింగ్ ఉన్న వర్డ్ని మనం ఫైండ్ అవుట్ చేసి మ్యాచ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ బ్రేవ్. వన్ ఈజ్ డన్ ఫర్ యూ. బ్రేవ్ అంటే ఏం ఇచ్చినాడు? కరేజియస్ అనేది బ్రేవ్. సేమ్ మీనింగ్, కరేజ్, బ్రేవ్, ధైర్యంగా ఉండటం. బిగాన్ అంటే స్టార్ట్ చేయడం. ఓకే. కాన్సన్ట్రేషన్ అంటే అటెన్షన్, కాన్సన్ట్రేట్ చేయడం, అటెన్షన్గా ఒకదానిపైన దీక్షతో నిలకడగా చూస్తూ ఉన్నాడు, కాన్సన్ట్రేట్ చేయడం. ఓకే. హియరింగ్ అంటే ఏంటి? లిజనింగ్, వినటం. వైల్ అంటే ఏంటి? డ్యూరింగ్, జరుగుతూ ఉండేదాన్ని వైల్, డ్యూరింగ్ అంటారు. ఓకే. నెక్స్ట్ టాస్క్ ఈజ్ స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ రైట్ సెంటెన్సెస్. ఈ టేబుల్ని యూజ్ చేసుకొని మనం కొన్ని సెంటెన్సెస్ని ప్రిపేర్ చేసి రాయాలి. నరేంద్ర వాజ్ అన్ యాక్టివ్ బాయ్. యాన్ ఎందుకు పెట్టాం? ఎందుకు పెట్టాము ఒకసారి చూసుకుంటాం. సో యాన్ ఎప్పుడెప్పుడు పెడతాం?
ఓవెల్స్ వచ్చినప్పుడు. ఓవెల్స్ ఏంటి? ఏ, ఈ, ఐ, ఓ, యు. ఈ 5 లెటర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ లెటర్లో మనం రాసే వర్డ్కి యాన్, ఏ ఎప్పుడు పెడతాం? ఏఈఐఓయు ఉన్నప్పుడు ఫస్ట్ లెటర్ ఏఈఐఓయు ఉన్నప్పుడు యాన్ పెడతాం. ఏఈఐఓయు కాకుండా వేరే లెటర్ వస్తుందంటే అది కాన్సోనెంట్ లెటర్. కాన్సోనెంట్ లెటర్ ముందు ఏం పెట్టాలి? కాన్సోనెంట్ లెటర్ ముందు ఏ పెట్టాలి. కాన్సోనెంట్ లెటర్ ముందు ఆర్టికల్ ఏ ఉండాలి? ఏ ఉండాలి. ఓవెల్ లెటర్ ముందు ఏ ఉండాలి? ఆర్టికల్ యాన్ ఉండాలి. కాన్సోనెంట్ లెటర్ ముందు ఏ ఉండాలి. ఓవెల్ లెటర్ ముందు యాన్, కాన్సోనెంట్ లెటర్ ముందు ఏ, కాన్సోనెంట్ లెటర్ ముందు ఏ. దట్ ఈస్ ద ఏ అండ్ ఆర్టికల్స్ ప్రిఫరెన్స్. Narendra was an active boy. Narendra was a brave boy. Narendra was an intelligent boy. Narendra was a courageous boy. Narendra was a clever boy. ఈ విధంగా మ్యాచ్ చేసి ఈజీగా మనం పేస్ట్ చేసి రాసేయడం. ఓకే, రైట్. వర్క్షీట్ 4.5. వర్క్షీట్ 4.5. నౌ రీడింగ్ ద కాంప్రహెన్షన్. ఇది కింద ఉంచిన వాడిని ఒకసారి ఎంటీ షీట్ చూడండి. ఈ విధంగా మనం టాస్క్ని ఫుల్ఫిల్ చేద్దాం. అరేంజ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దర్ అక్యురెన్స్. ఫస్ట్ ఈ లెసన్లో ఏది ఫస్ట్ జరిగింది, తర్వాత ఏది ఆ స్టోరీలో ఏది ఫస్ట్ సెకండ్ అని ఆర్డర్ ఇవ్వమండి, నెంబరింగ్ ఇవ్వమంటున్నాడు. చూద్దాం. ఫస్ట్ ఏ జరిగింది? నరేంద్ర వాజ్ బోర్న్. డేట్ ఆఫ్ బర్త్ 12th January. చెప్పాను కదా, మనం ఈరోజు రికార్డ్ చేసే కదా 12th January 1863. దీన్ని నేషనల్ యూత్ డే కూడా జరుపుకుంటాం. ఈరోజు మనం నేషనల్ యూత్ డే జరుపుకున్నాం. మన వీడియో రేపు పబ్లిష్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్. హీ వాజ్ పనిష్డ్ బై హిస్ టీచర్ ఫర్ ఏ రాంగ్ రీజన్. ఇది 5th. సో ఇది 5th నెంబర్. మనం సెకండ్ నెంబర్ ఏదో చూద్దాం. సో ఎవ్రీబడి స్టార్టెడ్ కాలింగ్ హిమ్ నరేంద్ర. తర్వాత సెంటెన్స్ మ్యాక్సిమం ఏదో వస్తుంది, అందరూ నరేంద్ర అని పిలవడం మొదలుపెట్టారు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏదో వస్తుంది. హీ యూజ్ టు సిట్ బిసైడ్ హిజ్ మదర్ అండ్ లిజన్ ఎపిక్స్ స్టోరీస్ అన్నీ వాళ్ళ మదర్ కాడ కూర్చొని వింటూ ఉండేవాడు. నెక్స్ట్ వన్, 4th one. నరేంద్ర వాజ్ గుడ్ ఎట్ స్టడీస్ అండ్ గేమ్స్. చదువులో కానీ ఆటల్లో కానీ చాలా యాక్టివ్గా ఉండేవారు. నెక్స్ట్ వన్, 5th one ఏంటి? హీ వాజ్ పనిష్డ్ బై హిస్ టీచర్ ఫర్ ఏ రాంగ్ రీజన్తో పనిష్ చేయబడింది. అతను తప్పు లేకుండా కూడా పనిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 6th one ఏంటి? హీ బికేమ్ ఏ గ్రేట్ స్పిరిచువల్ లీడర్. మన స్పిరిచువల్ లీడర్స్ కింద, దైవభక్తి కింద మన స్పిరిచువల్ లీడర్స్ ఉంటారు కదా, దాంట్లో గ్రేట్ లీడర్ ఎవరంటే స్వామి వివేకానంద గారిని మనం చెప్పుకుంటాం. నేషనల్ యూత్ ఐకాన్గా కూడా మనం చెప్పుకుంటాం. సో టుడే 12th January ఈజ్ సెలబ్రేటెడ్ నేషనల్ యూత్ డే. ఓకే. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ హీ వాజ్ డీప్లీ ఇన్స్పైర్డ్ బై ద భగవద్గీత. దేంతో ఇన్స్పైర్ అయ్యాడు? మన భగవద్గీతను చదివి బాగా ఇన్స్పైర్ అయ్యారు. నెక్స్ట్ వన్, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ. ఈ ప్యాసేజ్ని కేర్ఫుల్గా చదివి అండ్ ఫాలోయింగ్ ద ఆన్సర్స్. నౌ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వివేకానంద, ద గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా, వాజ్ బోర్న్. ఆయన ఎప్పుడు జన్మించడం జరిగింది? 12th January 1863లో జన్మించడం జరిగింది. టు విశ్వనాథ్ దత్త అండ్ భువనేశ్వరి దేవి వాళ్ళ తల్లిదండ్రులు. ఎక్కడ జన్మించడం జరిగింది? ఇన్ సిమోలియా, ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ బిగ్ సిటీ ఇన్ కోల్కతా అనే ప్రాంతంలో, చిన్న స్మాల్ పార్ట్ అయినటువంటి సిమోలియాలో ఆయన జన్మించడం జరిగింది. హీ హ్యాడ్ ఏ డివైన్ గ్లో ఆన్ హిస్ ఫేస్. ఎంతో దైవభక్తి కలిగినటువంటి ఫేస్. ఆయన ఫేస్ చూడంగానే ఎంతో డివైన్ లుక్ అనేది మనకి కనిపిస్తుంది. ఓకే, మంచి ఫేస్, ఆ కళ మనకు కనిపిస్తుంది, డివైన్ లుక్. హీ వాజ్ నేమ్డ్ వీరేశ్వర. ఆయన అసలు పేరేంటి? వీరేశ్వర. బట్ హిస్ నేమ్ వాజ్ టూ లాంగ్ ఫర్ చిల్డ్రన్ టు కాల్ అండ్ సో ఎవ్రీబడి స్టార్టెడ్ కాలింగ్ హిమ్ నరేంద్ర. వీరేశ్వర అని పిలవడం చాలా పెద్ద లాంగ్ నేమ్గా అనిపించింది పిల్లలకి. సో వాళ్ళు ఒక నేమ్ని క్రియేట్ చేసుకొని నరేంద్ర అని పిలవడం మొదలుపెట్టారు. హిస్ ఫాదర్ వాజ్ కైండ్ అండ్ హెల్ప్ఫుల్ టు ద పూర్ అండ్ నీడీ. వాళ్ళ ఫాదర్ కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయడంలో, వాళ్ళని సహాయం చేయడంలో చాలా హెల్ప్ఫుల్గా ఉండేవారు. అపార్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ డ్యూటీస్ హిజ్ మదర్ స్పెంట్. ఫ్యామిలీ డ్యూటీస్ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ మదర్ ఏం చేసేవారు? అండ్ సింగింగ్ అండ్ నేరేటింగ్ స్టోరీస్ టు ద 2 great ఎపిక్స్. మన ఎపిక్స్ ఏంటి? భగవద్గీత, రామాయణ అటువంటి ఎపిక్స్ నుంచి పాటలు పాడడం, వాటిని ఆ స్టోరీస్ని వల్ల వేయడం, చెప్పడం, ఇవన్నీ నరేంద్ర వారికి నేర్పించడం జరిగింది. స్వామి వివేకానంద వాటి ద్వారా ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. వాళ్ళ మమ్మీ చెప్పే కథలు విని. ఓకే, వాట్ ఈజ్ నౌ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ వివేకానంద? బర్త్ ప్లేస్ ఏంటి? సిమోలియా ఈజ్ ద బర్త్ ప్లేస్. వేర్ ఈజ్ లొకేటెడ్? ఎక్కడ ఉంటుంది ఇది? బిగ్ సిటీ ఆఫ్ కోల్కతా. వై వాజ్ హీ కాల్డ్ నరేంద్ర? నరేంద్రని ఎందుకు పిలవడం జరిగింది? ఇట్ ఈస్ బికాస్ హిజ్ నేమ్ వాజ్ టూ లాంగ్ టు కాల్. పిలవడానికి ఆయన పేరు వీరేశ్వర్ అనే పేరు చాలా లాంగ్, పెద్దదిగా అనిపించింది పిల్లలకి.
హూ నేరేటెడ్ స్టోరీ ఫ్రమ్ ఎపిక్స్ టు నరేంద్ర. ఎవరు నేరేట్ చేసి చెప్పేవాళ్ళు ఆ స్టోరీస్ అన్ని? వాళ్ళ మమ్మీ నేరేట్ చేసి చెప్పేవాళ్ళు. హిజ్ మదర్ నేరేటెడ్ స్టోరీస్ ఫ్రమ్ ఎపిక్స్ టు నరేంద్ర. ఓకే, నెక్స్ట్ వన్ వర్క్షీట్ 4.6. ఈ విధంగా ఎంటీ షీట్ ఉంటుంది, మనం ఈ విధంగా ఫిల్ చేస్తాం. చూద్దాం. చూస్ ద కాంటెక్స్చువల్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. సందర్భాలకు అనువైన విధంగా, కాంటెక్స్చువల్ సందర్భానికి తగిన విధంగా, ఆ సందర్భానికి తగిన విధంగా మీనింగ్ఫుల్ వర్డ్ని ఏబిసిడిలో చూస్ చేసుకొని ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉంటుందో దాన్ని ఈ బ్రాకెట్లో ఫిల్ చేయమంటున్నాడు. ఓకే, నెక్స్ట్ వన్. ద ఇన్సిడెంట్ ఆఫ్ హిజ్ చైల్డ్హుడ్ షోకేజ్డ్ హిజ్ కరేజ్ అండ్ ఇంటెలిజెంట్. షోకేజ్డ్ అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జిబిట్ చేయడం, షో చేయడం. సో ఎగ్జిబిట్ చేయడం, ప్రదర్శించడం. అబ్దుల్ కలాంస్ మెసేజ్ ఇన్స్పైర్డ్ హస్. అబ్దుల్ కలాం యొక్క మెసేజ్ మనల్ని బాగా ఇన్స్పైర్ చేస్తాయి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్స్పైర్డ్? మోటివేట్ అవుతాయి. ఆయన యొక్క మాటలు మనల్ని బాగా మోటివేట్ చేస్తాయి, ప్రేరణ చేస్తాయి. హీ వాజ్ కన్సోల్డ్ బై ఏ ప్రైజ్ ఇన్ ద క్విజ్ కాంపిటీషన్. ఒక క్విజ్ కాంపిటీషన్లో ఆయన ప్రైజ్ గెలవడం జరిగింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్సోల్డ్? గివెన్ కంఫర్ట్, ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్. ద బ్యాట్స్మెన్ ప్రొటెస్టెడ్ ద డెసిషన్ ఆఫ్ ద అంపైర్. అంపైర్ ఇచ్చిన యొక్క డెసిషన్కి ప్రొటెస్ట్ చేశాడు. ప్రొటెస్ట్ చేయడం అంటే ఏంటి? అబ్జెక్షన్ చేయడం అంటే నిరాకరించడం అని అర్థం. సి ఈజ్ ద ఆన్సర్, అబ్జెక్ట్. ద్రోణాచార్య టెస్టెడ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ హిస్ డిసిప్లిన్స్. ద్రోణాచార్య ఏం చేసేవారు? వాళ్ళ శిష్యుల యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని, వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్స్ అంటే అటెన్షన్, వాళ్ళ యొక్క అటెన్షన్ని గమనిస్తూ ఉండేవాళ్ళు. కాన్సన్ట్రేషన్ ఏ విధంగా ఏకాగ్రత చేస్తున్నారు అనేది గమనిస్తూ ఉండేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ వన్. మ్యాచ్ ద వర్డ్స్ ఇన్ ద కాలం ఏ. కాలం ఏలో ఉన్న వర్డ్స్ని కాలం బిలో ఉన్న వర్డ్స్తో ఆపోజిట్స్ తోటి మనం మ్యాచ్ చేయాలి. ఓకే, షోకేజ్ అంటే ఎగ్జిబిట్ చేయడం అని తెలుసుకున్నాం కదా. షోకేజ్ అంటే ఎగ్జిబిట్ చేయడం. కాన్సీల్ అంటే దాచుకోవడం. ఫర్గెట్ అంటే మర్చిపోవడం. రిమెంబర్ దానికి ఆపోజిట్ అంటే ఏంటి? వ్యతిరేకంగా ఉండేది చెప్పడం. ఫర్గెట్ అంటే మర్చిపోవడం, రిమెంబర్ అంటే గుర్తు తెచ్చుకోవడం. రిగ్రెట్ తిరస్కరించడం. వెల్కమ్ అంటే వెల్కమ్ చేయడం, ఆహ్వానించడం. ఇన్స్పైర్ అయ్యడం. ఇన్స్పైర్ కాకుండా ఉండడం. ఇంటెలిజెంట్, స్టూపిడ్, కన్సోల్, అప్సెట్. ఈ విధంగా ఆపోజిట్ వర్డ్స్తో మనం మ్యాచ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్. హియర్ వర్క్షీట్ 4.7. Now we can discuss about the prepositions. Worksheet 4.7. అసలు ప్రిపోజిషన్స్ అంటే ఏంటో చూద్దాం. ప్రిపోజిషన్స్ అంటే ఏంటి? నౌన్కి ప్రొనౌన్కి మధ్య కానీ, ప్రొనౌన్కి నౌన్కి మధ్య కానీ, లేదా రెండు నౌన్ల మధ్య కానీ, నౌన్కి ప్రొనౌన్కి మధ్య కానీ, ప్రొనౌన్కి నౌన్కి మధ్య కానీ ఉన్న సంబంధాన్ని తెలియజేసే పదాలని, భాషా భాగాలని ప్రిపోజిషన్స్ అంటారు. ఉచ్చారణ ప్రిపోజిషన్స్. ఓకే, విభక్తులు అంటాం తెలుగులో. దాన్ని ఏ విధంగా వాటి యొక్క ఆ సెంటెన్స్ మీనింగ్ఫుల్గా రావడానికి మనం ఏ విధంగా ప్రిపోజిషన్స్ని యూజ్ చేయాలి. ప్రిపోజిషన్స్ అంటే ఏంటి? రెండు నౌన్ల మధ్య కానీ, రెండు ప్రొనౌన్ల మధ్య కానీ, నౌన్కి ప్రొనౌన్ల మధ్య కానీ ఉన్న సంబంధాన్ని, లేదా ఆల సెంటెన్స్లో ముఖ్యమైన పదానికి యొక్క సంబంధాన్ని తెలియజేయడాన్ని ప్రిపోజిషన్స్ అంటారు. ఓకే, నెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ద బాల్ ఈజ్ on the table. Here table is noun, ball is noun. రెండు నౌన్ల మధ్య ఉన్న సంబంధాన్ని ఏం తెలియజేస్తుంది? ఎక్కడుందని చెప్తుంది? ఆన్, మీద ఉంది. ద బాల్ ఎక్కడుంది? టేబుల్ మీద ఉంది. దట్ ఈస్ ద రెండు నౌన్ల మధ్య యొక్క సంబంధాన్ని తెలియజేసే పదాలని ప్రిపోజిషన్స్ అంటారు. నా ఇన్ ఎక్కడ వాడాలి, ఎట్ ఎక్కడ వాడాలి, ఆన్ ఎక్కడ వాడాలో చూద్దాం. ఇన్ ఎక్కడ వాడాలి? ఇన్ టైం, పర్ఫెక్ట్గా ఒక టైం, సిన్స్ అంటే చాలా టైం, ఇయర్స్ చెప్పినప్పుడు కానీ, డ్యూరింగ్ ద టైం చెప్పినప్పుడు కానీ, జరుగుతున్న కాలం అంటే ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద మార్నింగ్, సమ్ యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు చెప్పినప్పుడు ఇన్ అనే పదాన్ని వాడాలి. ఓకే, ఇన్ ఒక ఇయర్స్ చెప్పినప్పుడు దాని ముందు ఖచ్చితంగా ఇన్ ఉంటుంది. చూద్దాం ఇన్ ఎక్కడెక్కడ ఉందో. మహాత్మా గాంధీ వాజ్ బోర్న్ ఇన్, ఇయర్ చెప్పినప్పుడు దాని ముందు ప్రిపోజిషన్ ఇన్ ఉండాలి. డేట్లు చెప్పినప్పుడు ఆన్ ఉండాలి. ఇప్పుడు మనకి డేట్ చెప్పినప్పుడు ఆన్ 23 అలా చెప్పినప్పుడు ఆన్ వాడాలి. ఓకే, డేస్ సండే, మండే ఇటువంటి డేస్ చెప్పినప్పుడు కూడా
ఆన్ వాడాలి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఇటువంటి మంత్స్ నేమ్ చెప్పేటప్పుడు ఇన్ వాడాలి. మంత్స్ నేమ్ చెప్పినప్పుడు, ఇయర్స్ నేమ్ చెప్పినప్పుడు, అండ్ డ్యూరింగ్ టైం పీరియడ్ చెప్పినప్పుడు ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద నైట్, ఇన్ ద నూన్ ఈ విధంగా చెప్పినప్పుడు డ్యూరింగ్ టైం సెషన్ చెప్పినప్పుడు ఇన్ వాడాలి. ఆన్ ఎప్పుడెప్పుడు వాడాలి? ఆన్ మండే డేస్ ముందు కానీ డేట్స్ ముందు కానీ. డేస్ ఆన్ మండే, డేట్స్ ఆన్ 5th January, ఆన్ 6th January, ఈ విధంగా ఆన్ 12th January, ఈ విధంగా డేస్ ముందు కూడా ఆన్ అనే ప్రిపోజిషన్స్ని మనం వాడాలి. ద షో స్టార్ట్స్ పర్టికులర్గా టైం దగ్గర పర్టికులర్ టైం దగ్గర చెప్పాలనుకున్నప్పుడు ఎట్ అనే వర్డ్ని మనం యూస్ చేయాలి. పర్టికులర్ టైం, పర్టికులర్ సెషన్, పర్టికులర్ పీరియడ్ గురించి చెప్పేటప్పుడు మనం ఖచ్చితంగా ఎట్ అనే సందర్భాన్ని వాడాలి. ఎక్కువగా టైం సెషన్స్ దగ్గర మనం ఆ టైంకి కరెక్ట్గా రావాలన్నప్పుడు ఎట్ అనే ప్రిపోజిషన్స్ని మనం అక్కడ ఫుల్ఫిల్ చేస్తాం. ద షో స్టార్ట్స్ ఎట్ 6 AM. ఇట్ ఈస్ వెరీ కూల్ ఇన్ జనవరి. మంత్స్ వచ్చినప్పుడు ఇన్ రావాలని చెప్పాను కదా, ఇన్ జనవరి. డేస్ వచ్చినప్పుడు ఆన్ రావాలని చెప్పాను కాబట్టి ఆన్ మండే. వీ ప్లే గేమ్స్ ఇన్ ద ఈవినింగ్. డ్యూరింగ్ ద టైమ్ సెషన్స్ చెప్పినప్పుడు ఇన్ ద అనే డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఓకే, వీ ప్లే ఇన్ ద ఈవినింగ్. నెక్స్ట్ వన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద సూటబుల్ ప్రిపోజిషన్స్ ఆఫ్ ఎట్, ఇన్, ఆన్. ఎట్, ఇన్, ఆన్ మనం ఏ విధంగా యూస్ చేసుకున్నాం పైన డిస్కస్ చేసాం కదా. ఎట్ అనేది పీరియడ్ ఆఫ్ కరెక్ట్ టైం, ఆ టైం కరెక్ట్ దగ్గర, ఆ టైం దగ్గర మనం కరెక్ట్గా మనం ఆ పాయింట్ అవుట్ చేస్తూ చెప్తే ఎట్ అనే వర్డ్ని మనం యూస్ చేయాలి. ఎట్ నైట్ కరెక్ట్గా ఆ టైం పీరియడ్లో, ఎట్ 6 o'clock, ఎట్ 7 o'clock, ఎట్ నైట్ ఈ విధంగా ఉన్నప్పుడు ఎట్ అనే పదాన్ని మనం ఖచ్చితంగా యూస్ చేయాలి. ఎట్ 12 noon, ఎట్ నూన్ ఈ విధంగా. ఇన్ అనే పదాన్ని ఎప్పుడు యూస్ చేయాలి? మంత్స్ నేమ్స్ ఇచ్చినప్పుడు కానీ, ఇయర్స్ నేమ్స్ ఇచ్చినప్పుడు కానీ, ఇన్ పీరియడ్ ఆఫ్ టైం ఒక పని జరుగుతున్నప్పుడు కూడా ఇన్ ఇచ్చినప్పుడు కానీ, ద డెఫినెట్ ఆర్టికల్ దాన్ని యూస్ చేసినప్పుడు కానీ దాని ముందు మనం ఇన్ అనే ప్రిపోజిషన్ని యూస్ చేయాలి. ఐ వాజ్ ఇన్ April 2010. అవర్ స్కూల్ బిగిన్స్ ఎట్, టైం ఇచ్చింది కాబట్టి 9 AM. వీ టేక్ అవర్ లంచ్ ఎట్, ఎప్పుడు తింటాం? 12 noonకి కరెక్ట్గా ఎట్ తింటాం. ఎట్ వాట్ టైమ్ డూ యూ యూజువల్ గెటప్, ఏ టైంలో కరెక్ట్ టైం చెప్పాలి, ఎట్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. మై సిస్టర్స్ బర్త్డే ఈజ్ డాష్ 9th of May. డేట్ ముందు ఏమి రాయాలని చెప్పాను? డేస్ ముందు కానీ డేస్ ముందు కానీ డేట్ ముందు కానీ ఆన్ అనే ప్రిపోజిషన్ని మనం యూజ్ చేయాలి. డేస్ అంటే సండే, మండే. జనవరి, ఫిబ్రవరి ముందు ఖచ్చితంగా ఇన్ ఉండాలి. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇన్, ఆన్. నెక్స్ట్ వన్, వీ షుడ్ హెల్ప్ బర్డ్స్ ఇన్ సమ్మర్. సో ఇన్ సమ్మర్, ఇన్ వింటర్ ఈ విధంగా మనం చెప్పినప్పుడు ఇన్, డ్యూరింగ్ ఆ టైం, డ్యూరింగ్, ఇన్ సమ్మర్ అంటే డ్యూరింగ్ మొత్తం హోల్ డే. ఇన్ ద ఈవినింగ్ అంటే ఏంటి? మొత్తం ఈవినింగ్, సాయంత్రం మొత్తం అనేది ఆ టైం ఏదో ఒక సందర్భం ఉంటుంది. ఓకే, ఎట్ నైట్ అంటే ఏంటి? కరెక్ట్గా ఆ టైంలో అని. అట్ నైట్, ఎట్ మిడ్ నైట్ ఆ టైంలో మాత్రమే. సో ఎట్ అంటే ఏంటి? కరెక్ట్గా ఆ దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే ఎట్ యూజ్ చేయాలి. హోల్ టైం, ఇన్ ద మార్నింగ్ అంటే ఆ మార్నింగ్ మొత్తంలో జరిగే యాక్టివిటీస్. దట్ ఈస్ ద ఎట్కి ఇన్కి డిఫరెన్సెస్. ఓకే, వీ షుడ్ హెల్ప్ బర్డ్స్ ఇన్ సమ్మర్. వీ నీడ్ టు కంప్లీట్ అవర్ వర్క్ ఇన్ 2 days. ఇన్ 2 daysలో కరెక్ట్గా మనం కంప్లీట్ చేసేస్తాం. ఈ 2 days, ఈ డ్యూరింగ్ 2 daysలో ఎప్పుడైనా కంప్లీట్ చేస్తాం. సో చాలా టైం, పీరియడ్ ఆఫ్ టైం, చాలా టైం అనేది ఉంటుంది ఇన్ 2 days, రైట్. నెక్స్ట్ వర్క్ షీట్ 4.8. ఈ ప్రిపోజిషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో, ఇన్, ఆన్, ఎట్ ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేసి మనం సర్కిల్ చేయాలి. ఓకేనా, చూద్దాం. లెట్స్ మీట్ ఆన్ సండే. ఆన్ అనే దాన్ని సర్కిల్ చేసి రాయాలి. ఐ విల్ వాచ్ ఏ మూవీ ఇన్ ద మార్నింగ్, ఇన్ సర్కిల్ చేయాలి. మై ఫాదర్ వేక్స్ అప్ ఎట్ అనే దాన్ని సర్కిల్ చేయాలి. హీ పాస్డ్ 10th class ఇన్ 2008-15. డేట్, ఇయర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇన్ పెట్టాలని చెప్పాను కదా, ఇన్. టైం వచ్చినప్పుడు ఎట్ పెట్టాం. థర్స్డే, సండే, మండేలో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆన్ పెట్టాలని కదా. ఈ క్లూ వర్డ్స్ మనం యూస్ చేసుకుంటే ప్రిపోజిషన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసి సర్కిల్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, మేక్ ద అట్లీస్ట్ 5 మీనింగ్ఫుల్ సెంటెన్స్ని క్రియేట్ చేసి ఈ టేబుల్ని యూస్ చేసుకొని మనం ఈ ప్రిపోజిషన్స్ని యూస్ చేసుకొని మనం కొన్ని సెంటెన్సెస్ని క్రియేట్ చేసి రాయగలుగుతాం. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఇచ్చున్నాడు. సబ్జెక్ట్ అంటే ఏంటి? ఇక్కడ ముజీర్ మీట్స్ హిస్ ఫ్రెండ్స్. ఇక్కడ ముజీర్ అనేది సబ్జెక్ట్, మీట్స్ అనేది వెర్బ్. సో ముజీర్ మీట్స్ హిస్ ఫ్రెండ్ ఎప్పుడు కలిశాడు? ఆన్ సన్సెట్ అయినా రాయొచ్చు, ఆన్ మండే అయినా రాయొచ్చు,
ఆన్ ద మార్నింగ్ మనం రాయలేం. సో బికాస్ మనం ఆన్ ద అనేది డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇన్ అనే దాంతో కన్సల్ట్ అయి ఉంటుంది. కరెక్ట్ టైం ఇచ్చినాడు కాబట్టి ఎట్తో మీట్ అయి ఉంటుంది. ఎట్ నైట్ కరెక్ట్ టైం ఇచ్చాడు కాబట్టి మనం ఎట్తో మీట్ అయి ఉంటుంది. సో మనకు కావాల్సింది ఏంటి, ఆన్ మండే అయినా రాయాలి లేదా ఆన్ సన్సెట్ అయినా రాయాలి. సో ఇక్కడ ఆన్తో వచ్చేది ఏంటి, ఆన్ మండే అయినా ఆన్ సన్సెట్ అయినా రాయొచ్చు. సో ఆన్ మండే రాసాం. నెక్స్ట్ వన్ ముజీర్ మీట్స్ హిస్ ఫ్రెండ్ ఆన్ మండే లేదా ఆన్ సన్సెట్ అయినా రాస్తాం. అవర్ స్కూల్ బస్ కమ్స్ హియర్ ఇన్ ద మార్నింగ్. ద అనే డెఫినిట్ ఆర్టికల్ ముందు ఖచ్చితంగా ఇన్ ఉంటుంది. మై కజన్ విల్ రిటర్న్ ఎట్ నైట్ అని రాసుకోవచ్చు. కార్తిక్ గోస్ వాక్స్ ఎట్ 8 AM వాకింగ్కి వెళ్తాడు. హీ డస్ హిజ్ హోంవర్క్ ఇన్ ద మార్నింగ్ అయినా రాసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం ఫిల్ చేసుకొని ఏ విధంగా ఆన్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఇన్ ఎక్కడ పెట్టాలి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. కాబట్టి ఈ విధంగా మనం ఫిల్ చేసి ఈ ప్రిపోజిషన్ యూజ్ చేసుకుని సెంటెన్సెస్ని క్రియేట్ చేసి రాయాలి. నెక్స్ట్ వర్క్షీట్ 4.9 హ్యాబిచువల్ యాక్షన్. ముజీర్ యొక్క దైనందిన కార్యక్రమాలు, రోజు జరిగే కార్యక్రమాల గురించి ఇవ్వడం జరిగింది. ముజీర్ ఏం చేస్తాడంట, ముజీర్ వేక్స్ అప్ డైలీ ఎట్ 6 AM లేస్తాడు. హీ గోస్ టు నమాజ్ ఆన్ ఎవ్రీ ఫ్రైడే నమాజ్కి వెళ్తాడు. హీ గోస్ ఎక్సర్సైజ్ ఇన్ ద మార్నింగ్, రోజు ఎక్సర్సైజ్ చేస్తాడు. హీ కలెక్ట్స్ ఫొటోస్ ఆఫ్ క్రికెటర్స్ ఫర్ స్పోర్ట్స్ ఆల్బమ్ ఒకటి పెట్టుకొని అక్కడ క్రికెటర్స్ అనే నేమ్స్ వాళ్ళ యొక్క ఫొటోస్ అన్ని కలెక్ట్ చేసి ఆల్బమ్ని ఫుల్ఫిల్ చేస్తాడు. హీ వాచెస్ టీవీ ఫర్ అన్ అవర్ ఇన్ ద ఈవినింగ్, 1 గంట టీవీ కూడా చూస్తారు. మీ యొక్క హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి చెప్పండి. హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే ఏంటి, దైనందిన కార్యక్రమాలు, రోజు మీరు చేసే వర్క్స్ గురించి ఇక్కడ ఫిల్ చేయండి అంటున్నాడు. చూద్దాం నేనైతే ఏం చేస్తానో చూద్దాం. ఐ వేకప్ డైలీ ఎట్ 6 AM. వేకప్ అనే క్లూ ఓడిచ్చాడు కాబట్టి ఐ వేకప్ డైలీ ఎట్ 6 AM లేస్తాను. ఐ టేక్ బాత్ ఎట్ 7 AM. బాత్ ఎక్కడ చేస్తాను, 7 AM చేస్తాను. ఐ బ్రష్ మై టీత్ ఇన్ ద మార్నింగ్లో నేను బ్రష్ చేస్తాను. ఐ గో టు స్కూల్ ఎట్ కరెక్ట్ టైం 8:30 నేను స్కూల్కి స్టార్ట్ అవుతాను. ఐ ప్లే గేమ్స్ ఇన్ ద ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా నేను గేమ్స్ ఆడుకుంటాను. ఓకే, నెక్స్ట్ యువర్ టీచర్ విల్ డిక్టేట్ సమ్ వర్డ్స్ని డిక్టేట్ చేస్తారు. మీరు కూడా నేర్చుకొని స్పెల్లింగ్స్ సహా నీట్గా ఇక్కడ రాయాలి. నెక్స్ట్ వన్ వర్క్షీట్ 4.10. ఈ వర్క్షీట్ చదవండి. 4.10లో రీడింగ్ కాంప్రహెన్షన్. ఈ క్లూస్ని యూజ్ చేసుకొని ఆయన బయోగ్రఫీని మనం ఇక్కడ ఒక ప్యాసేజ్ రూపంలో ఫిల్ చేయాలి. ఈ క్లూస్ని యూజ్ చేసుకొని ఈ పారాగ్రాఫ్ని ఫిల్ చేయాలి. ఓకే, చూద్దాం. ఏం క్లూస్ ఇచ్చాడు, జ్యోతిరావు పులే గురించి ఆయన బయోగ్రఫీ గురించి కొన్ని హింట్స్ ఇచ్చాడు. దాన్ని యూజ్ చేసుకుని వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాడు, ఆయన ఎక్కడ పుట్టాడు ఇచ్చాడు, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు ఇచ్చారు, వాళ్ళ ఆవిడ పేరు ఇచ్చున్నాడు, ఆయన ఎప్పుడు చనిపోయారు, ఆయనకి ఏ అవార్డు వచ్చింది, ఆయన దేంట్లో స్పెషలిస్ట్ అనే దాని గురించి ఇవ్వడం జరిగింది. దాన్ని మనం ఫిల్ చేసి ఒక సెంటెన్స్ ప్యాసేజ్ని ఫిల్ చేయాలి. జ్యోతిరావు పులే ద గ్రేట్ సోషల్ రిఫార్మర్ వాజ్ బోర్న్ ఆన్. ఆయన చాలా సంఘ సంస్కర్త. ఆయన ఎప్పుడు జన్మించాడు, వాజ్ బోర్న్ ఆన్ 11th April 1827లో జన్మించడం జరిగింది. టు గోవిందరావు అండ్ చిన్నాబాయ్ వాళ్ళ యొక్క దంపతులకి ఇన్ కాట్గన్ అనే ఊర్లో ఈ గోవిందరావు అండ్ చిన్నాబాయ్ దంపతులకి జన్మించడం జరిగింది. హిజ్ వైఫ్ వాజ్ సావిత్రిబాయి పూలే. వాళ్ళ భార్య పేరేంటి, సావిత్రిబాయి పూలే. హీ ఆల్సో అండ్ ఎడ్యుకేషనిస్ట్. ఆమె కూడా ఒక విద్యా సంస్కరరాలు, ఒక సంఘ సంస్కర్త కూడా. ఆమె కూడా సంఘ సంస్కర్త. ఓకే, హీ గాట్ అన్ అవార్డ్ మహాత్మా. ఆయన ఏ అవార్డు పొందడం జరిగింది, మహాత్మా అనే అవార్డుని పొందడం జరిగింది. హీ డైడ్ ఆన్ 28th November 1890 ఇన్ పూణే. 28 November 1890లో ఆయన మరణించడం జరిగింది. ఓకే, దట్ ఈస్ ద బయోగ్రఫీ ఆఫ్ జ్యోతిరావు పులే. నౌ లిజన్ ద టీచర్స్ కేర్ఫుల్లీ అండ్ రీడ్ డౌన్ ద పారాగ్రాఫ్ డిక్టేటెడ్ బై యువర్ టీచర్. మీ టీచర్ డిక్టేట్ చేసిన ఏదైనా ఆ లెసన్లో ఒక పారాగ్రాఫ్ని ఇక్కడ చూస్ చేసి ఇక్కడ రాయడం జరగద్ది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ద కంక్లూజన్ ఆఫ్ దిస్ లెసన్. రీడ్ ద లెసన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. మీరు ఆ లెసన్ నీట్గా చదువుంటే నీట్గా మనం ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి ఫిల్ చేయొచ్చు. నౌ ద కంక్లూజన్. ఫస్ట్ క్వశ్చన్, హూ వేర్ ద పేరెంట్స్ ఆఫ్ వివేకానంద. వివేకానంద పేరెంట్స్ ఎవరు, నరేంద్రనాథ్ దత్త, భువనేశ్వరి దేవి, వివేకానంద గారి పేరెంట్స్. వెన్ వాజ్ హీ బోర్న్. ఆయన ఎప్పుడు జన్మించడం జరిగింది, హీ వాజ్ బోర్న్ ఆన్ 12th January 1863. సో
12th జనవరి 1863 రోజు జన్మించడం జరిగింది. ఈ 12th జనవరిని మనం ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాం? నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. మన అదృష్టం ప్రకారం ఈ రోజు కూడా జనవరి 12th మనం ఈ రోజు రికార్డ్ చేస్తున్నాం. ఈ లెసన్ని రేపు పబ్లిష్ చేస్తాం. రైట్. హౌ వాజ్ హీ కాల్డ్ ఇన్ హిజ్ చైల్డ్హుడ్? ఏ విధంగా పిలవడం జరిగింది పిల్లలు వాళ్ళ చైల్డ్హుడ్లో? హీ వాజ్ కాల్డ్ హ్యాజ్ నరేంద్ర ఇన్ హిజ్ చైల్డ్హుడ్. నరేంద్ర అని పిలవడం జరిగింది. వై? బికాజ్ ఎందుకు పిలవడం జరిగింది? హిజ్ నేమ్ వీరేశ్వర ఈజ్ టూ లాంగ్ టు కాల్. పిలవడానికి చాలా లాంగ్గా ఉండేది. హౌ వాజ్ హీ కాల్డ్ ఇన్ హిజ్ చైల్డ్హుడ్ అయిపోయింది. వాట్ డిడ్ హీ సే టు ద టీచర్ హూ పనిష్డ్ హిమ్? ఏం చెప్పాడు టీచర్కి? హీ సెడ్ దట్ హీ డిడ్ నాట్ కమిటెడ్ ఎనీ ఎర్రర్, హీ వాజ్ ష్యూర్ దట్ హీ ఈజ్ రైట్. నేను ఎలాంటి తప్పు చేయలేదు, నేను కరెక్ట్గానే ఉన్నాను అని చెప్పి అపోజ్ చేయడం జరిగింది ఆయన టీచర్కి. నేనేం తప్పు చేయలేదని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్, హౌ డిడ్ హిజ్ మదర్ కన్సోల్ హిమ్? ఏ విధంగా అతన్ని కన్సోల్ చేయడం అంటే ఏ విధంగా ఓదార్చింది? షీ సెడ్, ఆమె ఏం చెప్పింది? షీ సెడ్ దట్ నాట్ టు వరీ ఇఫ్ యు ఆర్ కరెక్ట్. నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకు బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు కరెక్ట్గా ఉంటే. ఓకే. నెక్స్ట్ వన్, వై డిడ్ నాట్ నరేంద్ర రన్ అవే ఆన్ హియరింగ్ గోస్ట్? గోస్ట్ అనే మాటను విన్నగానే నరేంద్ర ఎందుకు పరిగెత్తలేదు? బికాజ్ హీ డిడ్ నాట్ సీ ద గోస్ట్. ఆ గోస్ట్ని నరేంద్ర చూడలేదు కాబట్టి సో భయం అనేది రాలేదు, అందుకే పరిగెత్తలేదు. ఓకే. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ హూజ్ టీచింగ్ ఇన్స్పైర్డ్ హిమ్? ఎవరి టీచింగ్ బాగా ఇన్స్పైర్ చేసింది నరేంద్రని? భగవద్గీత అండ్ శ్రీ రామకృష్ణ పరమహంస ఇన్స్పైర్డ్ హిమ్. రామకృష్ణ పరమహంస అని ఆయన వాళ్ళ గురువు భగవద్గీత, రామాయణ ఇటువంటి ఎపిక్స్ అన్నీ నరేంద్ర సార్ని బాగా ప్రభావితం చేశాయి. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ లెసన్. స్వామి వివేకానంద. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.